అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ కౌసల్య. ఇవాల్టి మన కార్యక్రమంలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారున్నారు. ఆయనతో మాట్లాడి మార్చి నెలలో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మీన రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ మార్చి మాసంలో? మీనరాశి మనం చూసుకున్నట్టయితే గనక చాలా బాగుందని చెప్పొచ్చు. హుహు. ఎందుకంటే ఏం బాగుందండి మీనరాశి వారికి? మా అంటే చాలా మంది షష్టగ్రహ కూటమి ప్రభావం ఎక్కువగా మీన రాశి మీద పడుతుంది అని చెప్తున్నారు. సో దాని గురించి చెప్పండి. ఇదే మాసంలోనే ఉంది కదా, మార్చి 29వ తేదీన. సో ఎలా ఉండబోతుంది? అదే అంటున్నా. ఏం బాగుందండి మా రాశి, మీనరాశి మా బొంద, మా బాలే ఏముంది? అన్ని గ్రహాలు మా మీద పడిపోతూ ఉన్నాయి. మాదంతా పరిస్థితులు బాలేవు. హ్మ్. మా అసలు ఇంకేం స్థితిగతులు బాలేవు అని చెప్పేసి కొంతమంది మీనరాశిలో పుట్టిన వారైతే ఈ మధ్య కాలంలో నేను చూస్తా ఉన్నాను. ఆళ్ళేం చేస్తున్నారంటే అప్పు తెచ్చుకొని పిండి వంటలు చేసుకొని తింటున్నారనమాట. హుహు. అంటే మేము తర్వాత ఏం తినలేమేమో అని. ఓకే. అంటే అంత బాగాలేదు అని చెప్తున్నారు. ఆహా! అందువల్ల భయపడతా ఉన్నారనమాట. అంటే హుహు. అంత ఇది ఎందుకంటే షష్టగ్రహ కూటమి మీనరాశిలో వస్తుంది. ఓకే. ఈ 2025 సంవత్సరం హుహు. మార్చి హుహు. 29 తారీఖున హుహు. షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది. హుహు. అందుకని మీనరాశి వారు చాలా భయభ్రాంతులవుతున్నారు. హుహు. ఏదో వైరస్ వచ్చినట్టు భయభ్రాంతులవుతున్నారు. అలా హుహు. ఏం లేదు. గ్రహాలు వాటి పని అవి చేసుకుంటే మన పని మనం చేసుకోవాలి. ఓకే. ఈ షష్టగ్రహ కూటమి రావటం వలన అందులోను శని భగవానుడు మీనరాశికి రావటం వలన హుహు. వీరికేందంటే శని భగవానుడు ఏర్పడుతున్నారనమాట. వీరికి ఎలా ఉండిద్దంటే ఈ శని మహర్దశ మొదలవుతుంది. 19 సంవత్సరాల శని మహర్దశ మొదలవుద్ది. ఎవరికి? మీనరాశి వారికి. హుహు. ఈ మీనరాశి వారికి శని మహర్దశ మొదలవటం వలన వీరింకేం చేయలేరు. హుహు. ఎలాంటి స్థితిగతులు లేవు. హుహు. ఏం ముందుకు వెళ్ళలేము. ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. ఇంతకు ముందు కుంభరాశిలో శని భగవానుడు ఉన్నప్పుడు అలానే ముందుకు వెళ్లారు గదండీ! వాళ్ళందరూ కూడా బానే ఉంది గదా! అంటే మీకు కూడా బాగున్నట్టే గదా అర్థం. కాతే పని చేసేదానికి ఎనక ముందుంటుంది. హుహు. ఒకటికి 2 సార్లు చేయాల్సొస్తుంది ఒక పనిని. అంతేగాని మీనరాశి వారికి పూర్తిగా బాగలేదు. అసలు ఇంకేం చేయలేము అనుకునే విధంగా ఏమి అవసరం లేదు. అన్ని ఓకే. రకాలు బావుంటది. కాకపోతే ఒక పని చేసేది ఒకటికి 2, 3 సార్లు చేయాల్సొస్తుంది. ఓకే. అంతకుమించి వేరే ఏమి బాధపడే అవసరం, భయపడే అవసరం, హ్మ్. ఏదో హోమాలు, జపాలు, తపాలు ఇవన్నీ చేయించుకునే అవసరం అయితే ఏం లేదు. మీరు ఓకే. స్వతహాగా చేయించుకోవాలంటే చేయించుకోండి. హుహు. భయపడైతే ఏం చేయించడం అవసరం లేదు. ఓకే. సో వీళ్ళ కెరియర్ పరంగా ఎలా ఉండబోతుంది? ఏదైతే శని భగవానుడు మీనరాశిలో రావడం వల్ల, ఈ శని భగవాను యొక్క అశుభ దృష్టి మీనరాశి వాళ్ళ మీదకున్నది. మీనరాశితో పాటు గత 4, 5, 6 రాసుల మీద ఉంటుంది. వీరందరూ కూడా ఇంకేం చేయలేరు. హుహు. ఈ స్థితిగతులు కూడా ఇంతకన్నా ఇంకేం ముందుకెళ్ళలేవు అని ఉన్నారు. హుహు. ఆ భ్రమలో ఉన్నారు. హుహు. వారి మీద శుభదృష్టితో ఉన్నటువంటి గ్రహాలున్నాయి. శుక్రగ్రహం ఉంది. అలానే చంద్రగ్రహం ఉంది. అలానే మీనరాశి వారికి మరో గ్రహం గురు గ్రహం గూడా ఉంది. ఓకే. అనుకూలతగా ఉన్నాయి ఇవన్నీను. హుహు. అనుకూలతగా ఉన్నాయి కాబట్టి వీరికి ఎలాంటి నష్టం లేదు. హుహు. కుజగ్రహం గూడా అనుకూలతగా మారింది హుహు. మీనరాశి వారికి. అన్ని గ్రహాలు అనుకూలతగా ఉన్నాయి కాబట్టి, వీరు సినీ రంగంలో చాలా రాణిస్తారు. హుహు. వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు ప్రొడ్యూసర్ గాను, లేకపోతే ఇంకేదైనా సినీ రంగాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ గానో, థియేటర్స్ గానో, ఈ రకంగా చేసుకుంటే ఏదైనా మీడియా పరంగానో, అలా చేసుకుంటే దాని ద్వారా వచ్చేటువంటి ఇన్‌కమ్‌లో వీళ్ళు రాణించేదానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఓకే. అలానే వీరికి పచ్చి పంటలు అంటే చేపలు, రొయ్యలు లాంటి వ్యాపారస్తులు కూడా చాలా రాణిస్తారు. హుహు. ఈ సముద్రము, చెరువుల మీద చేసేటువంటి వ్యాపారస్తులు మీనరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కూడా చాలా అనుకూలంగా ఉంది. ఆ ఎరువులకు సంబంధించిన పంట పొలాలకు సంబంధించిన మందులుంటాయి గదా! ఎరువు అవును. మందులు అవును. అలాంటి అమ్మేవారికి కూడా మంచి లాభదాయకాలుంటాయి. ఓకే. ఇలాంటి పంట భూముల్లో ఇసుక అలానే అంటే సముద్రము, నదిలో లభించేటువంటి వస్తువులతో వ్యాపారం చేసే వారికి వీళ్ళకి అనుకూలంగా ఉంది. హుహు. ఎవరైనా సో ఉంటే కూడా ఖచ్చితంగా చేయొచ్చు. పోర్టులో బిజినెస్‌లు అలాంటివి చేయొచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే వీళ్ళ ఆరోగ్యం ఎలా ఉండబోతున్నాయి? శని భగవానుడు వస్తున్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా కొంత అయితే ఇబ్బందుంటుంది. మరీ అంత బాధించేది కాకుండా ఇబ్బందుంటుంది. ఆస్తమా అలానే స్టమక్ రిలేటెడ్‌గా, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఆల్రెడీ ఉంటే వారికి కొంచెం పెద్దగా ఉంటది కాబట్టి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఓకే. వైద్యుడి దగ్గర వైద్యం చేయించుకుంటే అలానే స్టేబుల్‌గా ఉంటుంది. ఇబ్బంది హుహు. పడకుండా ఉంటారు. హుహు. అలానే వీరికి ఆరోగ్య సమస్యలు కొత్తగా వచ్చేవి. బాడీ పెయిన్స్, నరదిష్టి, కాళ్ళు పైకి గుంజటం, కాళ్ళు పీకటం, అలానే బ్లడ్‌కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీరిలో ఇంకోటుంటది పక్షవాతం అంటారు గదా! అలాంటివి వచ్చేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి భయపడొద్దు. ఏజ్‌ని బట్టి, వారి యొక్క స్థితిగతి, వారి యొక్క దశ, అంతర్దశలు బట్టి ఇలాంటియి వస్తాయి. వారికి ఓకే. కరెక్ట్‌గా సరైన సమయంలో తక్కువగా ఉన్నప్పుడే ఆ వైద్యుని దగ్గర చూపించుకుంటే ఇలాంటి సమస్యలు దూరమైతాయి. దగ్గరగా అయ్యేదానికి చాయిస్ ఉంది కాబట్టి ఆరోగ్య సమస్యలు కొంచెం ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ఓకే. ప్రతిరోజు హాట్ వాటర్ తీసుకోవడం, జీరా లేదా వాము వాటర్ తీసుకోవడం మరీ మంచిది. సో మీరు ముఖ్యంగా ఈ మంత్‌లో పర్టిక్యులర్‌గా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వాటి యొక్క పరిహారాలేంటి?
అదే ప్రతి ఒక్కరు మీనరాశిలో పుట్టిన వారైతే హాట్ వాటర్ తాగడం అనేది జాగ్రత్త తీసుకోవాలి వీరు. ఆ హాట్ వాటర్‌లో కూడా జీరా కానియండి, లేకపోతే వామ్ వాటర్ తాగడం మంచిది. ఇంగువ ప్రతి ఒక్కరు కూడా ఇంగువ తినడం అనేది మంచిది మీనరాశి వారికి. ఓకే. అలానే వీరికి అన్ని రకాలు బావుండాలి, గ్రహరీత్యా అంతా బావుండాలి, ఇంకా అన్ని రకాల రంగాల వారికి ఇంకా అనుకూలంగా ఉండాలి అనుకునేటువంటి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో వీరి రాశిలో వచ్చినప్పటికీ ఆ గ్రహాల యొక్క అశుభ దృష్టి ఏదైతే ఉందో దాన్ని కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటే సరిపోతుంది. ఏదైతే మనం అనుకున్నటువంటివి వాము, జీలకర్ర అలానే వీరితో పాటు ఇంగువ. ఈ 3 కూడా కలగలిపి పౌడర్ చేసుకొని, ఈ పౌడర్‌ని పాలలో కలిపేసి అక్కడ శివ భగవానుడికి అభిషేకం చేసినట్లయితే మంచిది. అలానే కుమారస్వామి, అయ్యప్ప స్వామి లేకపోతే నాగపడిగలు ఇక వాళ్ళకి దక్షిణామూర్తి ఇవి నుండి కూడా ఎక్కడ ఆలయంలో విగ్రహాలకి డైరెక్ట్‌గా అభిషేకం చేసుకునే అనుకూలత ఎక్కడైతే ఉందో అక్కడ అభిషేకం చేసుకున్నట్టయితే మరీ మంచి జరుగుతుంది. అలానే నవగ్రహ మండపంలో ఇంగువ, వక్కలు అలానే పసుపు కొమ్ములు హుహు. ఇవన్నీ కూడా 9, 9, 9 చొప్పున తీసుకొని ప్రతి గ్రహానికి గూడా అక్కడ ఉంచినట్లయితే ఆ గ్రహాల నుంచి ఉన్నటువంటి ఎడబాటు, ఆ షష్టగ్రహ కూటమి నుంచి చెడు దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు అవకాశం కనబడుతుంది. ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. అలానే వీరు బెల్లంతో కలిపిన అటువంటి జొన్న రొట్టెలు కానియండి, గోధుమ రొట్టెలు ఏవైతే ఉన్నాయో బెల్లం రసం రాసేసి ఆవుకు తినిపించాలి. లేదా తేనె రాసేసి ఆవుకు తినిపించాలి. ఏమి రాయాలి? ఓంకారం రాయొచ్చు. లేదా మీకున్న కోరికలు ఏవున్నాయో ఆ కోరికలు కూడా రాయొచ్చు. ఇవన్నీ కూడా రాసి ఆవుకు తినిపించడం ద్వారా మంచి జరుగుతుంది. ఈ మాసం మొత్తం కూడా ఏ రోజైనా చేయవలసినటువంటి పరిహారాలు. ముఖ్యంగా మంగళవారం కానీ, గురువారం లేదా శనివారం చేస్తే మరీ మంచిది. కుదరని పక్షాన ఏ రోజైనా చేయొచ్చు. ఎన్ని వారాలైనా ఈ పరిహారం చేయొచ్చు. ఓకే. ఎవరైనా పేదవాళ్ళకి బట్టలు దానం చేయటం హ్మ్. మరీ మంచిది. హ్మ్. అన్నదానం చేయటం మరీ మంచిది. మినిమం 10 మందికి అన్నదానం గాని చేయాలి. ఇవన్నీ కూడా ఎలా చేయాలి? స్వతహాగా సంపాదించి చేయాలి. అప్పు హుహు. తీసుకొచ్చి చేయకూడదు. ఓకే. ఎలాంటి యజ్ఞాలు, హోమాలైనా, ఎలాంటి దానాలైనా సంపాదించి మాత్రమే చేయాలి. మీ దగ్గర రూపాయి ఉందా? దాని వరకే దానం చేయండి. సంపాదించి ఇలాంటి పరిహారాలు చేస్తే ఆ ఒక గ్రహాల యొక్క అనుకూలత లభిస్తుంది. హ్మ్. అలానే ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే మీనరాశి వారికి కూడా ఈ మాసంలో గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ 3376 236 అనే ఒక ఈ నంబర్ ఏదైతే ఉందో ఈ నంబర్‌ని 125 టైమ్స్ పఠనం చేసినట్లయితే వీరికి మంచి జరుగుతుంది. ఈ పఠనం ఎలా చేయాలి? చేతిలో ఏదైనా షుగర్ కానీ, బెల్లం కానీ లేదా పటికి బెల్లం, కండ చక్కెర అంటారు కదా! అది కానీ లేదా సోంపు చేతిలో పెట్టుకొని ఈ యొక్క నంబర్‌ని 125 టైమ్స్ పఠనం చేసేసి ఆ తర్వాత అది భుజించడం ద్వారా, స్వీకరించడం ద్వారా వీరిలో ఉన్నటువంటి ఆ ఒక ఇందాక మనం అనుకున్న ఆరోగ్యరీత్యా సమస్యలున్నాయో, బ్లడ్ రిలేటెడ్ సమస్యలున్నాయో, ఈ బాడీ పెయిన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నించాలి. నరదిష్టి, నరఘోష కూడా తొలగిపోతుంది. ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి ఎడబాటు కూడా తొలగిపోయేసి కొంతమేర ఎసులుబాటు ఉంటుంది. ఈ యొక్క మీనరాశి వారు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ మాసం మొత్తం కూడా అదృష్టవంతులవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. చూసారు కదండీ! ఇది ఇవాల్టి మన వీడియో. ఇవాల్టి వీడియోలో మనం మార్చి మాసం మొత్తానికి కూడా రాశి ఫలాల గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే పరిహారాల గురించి కూడా చెప్పడం జరిగింది. సో, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.